వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అతిపెద్ద హోదా, జనం అండాదండ పుష్కలంగా ఉన్న యువ నాయకుడు. అయితే జగన్ ఇప్పుడు ఇలా ఉండొచ్చు. ఆయన అధిరోహించిన ఈ పదవిలో కార్యకర్తల కష్టం ఉండొచ్చు, ఆత్మీయుల సాయం కూడా ఉండొచ్చు. కానీ జగన్ ఇవాళ ఈ స్థానంలో ఉన్నాడు అంటే దానికి ముఖ్య కారణం ముగ్గురు స్త్రీమూర్తులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ముగ్గురు మరెవరో కాదు, జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, తన జీవితంలో సగమైన భార్య భారతి. ఈ ముగ్గురి త్యాగం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అదేమిటో తెలుసుకునే ముందు మనం కాస్త అష్ట దిగ్బంధనం గురించి తెలుసుకోవాలి. అష్ట దిగ్బంధనం అంటే తెలుసా? 8 వైపుల నుంచి మూకుమ్మడి దాడి. భూత, ప్రేత, పిశాచ, దాకిని, షాకిని, శంకిని లాంటివి ఒక్కసారిగా దాడి చేస్తే ఎలా ఉంటుందో, ఏమవుతుందో ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరి ఆ అష్ట దిగ్బంధనాన్ని అడ్డుకున్న ఈ ఆడబిడ్డల గురించి మనం తప్పక తెలుసుకోవాలి. మొదటిగా వైఎస్ విజయమ్మ. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగానే అందరికీ పరిచయం. చూడగానే అమ్మ అని పిలవాలనిపించే పెద్దమ్మలా కనిపిస్తుంది. కుటుంబం తప్ప రాజకీయంలో పొల్లు కూడా తెలియని అమాయకత్వం ఆమెది. ఇక ఆమె ఎప్పుడూ కూడా రాజకీయ మీటింగుల్లో పాల్గొనలేదు. ఒక్క వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారాల్లో తప్ప పెద్దగా ఎప్పుడు ప్రజలు చూసింది కూడా లేదు. కానీ 2009లో అనుకోని పరిణామం, వైఎస్ హఠాన్ మరణం విజయమ్మ జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఈ ఊహించని పరిణామంతో ఆమెకు ఎటూ పాలుపోలేదు. తన వాళ్ళు అనుకున్న వారంతా దూరమయ్యారు, దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరయ్యారు. ఇక తమ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి. వారికిష్టమైన నేత కోసం చనిపోయిన ఆ పేద గుండెలకు ధైర్యం చెప్పాలని కొడుకుగా వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ చేద్దామనుకున్న ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో జగన్ ఇచ్చిన మాట తప్పనని ఓదార్పు యాత్ర చేపట్టాడు. నాన్న కోసం ఏడ్చిన ఆ కన్నీళ్లను తొడవాలని బయలుదేరాడు. ఇక్కడే రాజకీయ బంధంలో జగన్ను ఇరికించి పారేశారు. అప్పటి వరకు మంచివాడిలా కనపడ్డ జగన్పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. దీంతో ఒకవైపు భర్త మరణం విజయమ్మను కుంగదీస్తే, కొడుకు జైలు పాలవడం ఆమెను మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా ధైర్యానికి మారుపేరుగా నిలిచారు విజయమ్మ. ఈ కేసుల్లో ఉన్న వాటిని ఆ దేవుడే తీరుస్తాడు. కానీ తన కొడుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని తానే పార్టీని ముందుకు నడిపింది విజయమ్మ. ఎవ్వరూ లేకున్నా సరే తన వంతుగా కృషి చేశారు విజయమ్మ. తన బాధను గుండెల్లోనే దాచుకుని జగన్ కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడూ ఇంటి గడప దాటిన విజయమ్మ తాను ధైర్యం తెచ్చుకొని నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అందుకే ఆమె ధైర్యానికి మారుపేరుగా నిలుస్తారు. కొడుకు ప్రమాణ స్వీకారం చేశాక జగన్ను హత్తుకొని ఏడవడం వెనుక ఈ కష్టాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన తల్లి కన్నీళ్లు తుడిచిన జగన్కు తెలుసు తన అమ్మ ఎంత కష్టపడిందో. అందుకే విజయమ్మ అంటే ధైర్యం, ధైర్యం అంటే విజయమ్మ అని చెప్పుకుంటారు. ఇక వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి వెన్నెముక ఐరన్ లేడీ షర్మిల. అన్న జైలుకెళితే పార్టీ బాధ్యతలను తన భుజాల మీదకు ఎత్తుకుంది. ఓదార్పు యాత్రతో అన్న చేతిలో ఆగిపోయిన వాటిని కొనసాగించింది షర్మిల. జగన్ జైల్లో ఉన్నా సరే ఆమె భయపడలేదు. వైఎస్ అభిమానులు తన వెంట ఉన్నారని పార్టీని ముందుకు తీసుకెళ్లింది. షర్మిల ఇంత సక్సెస్ కావడానికి కారణం పేదల కష్టాలను ఎలా తీర్చాలో ఆమెకు తండ్రి వద్ద నుంచే తెలిసింది. అందరినీ దగ్గరకు తీసుకొని మాట్లాడతారు, అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెబుతారు. ప్రత్యర్థుల మీద చెణుకులు వేయడం షర్మిలకు తెలుసు. తన వారి కష్టాలను విని తీర్చడం కూడా ఆమెకు ఇంకా బాగా తెలుసు. అందుకే జగన్ను జైల్లో వేయించిన 2 ఏళ్ల పాటు పార్టీ పటిష్టంగా ఉందంటే దానికి కారణం విజయం అయితే మరోవైపు ఐరన్ లేడీ షర్మిల త్యాగం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ నేతలు ఒకవైపు, కాకలు తీరిన చంద్రబాబు నాయుడు మరోవైపు. జగన్ పొలిటికల్ కెరీర్ను భూస్థాపితం చేయాలని శతవేదాల ప్రయత్నించి అలసిపోయారు. కానీ ధైర్యంగా నిలబడి జగన్కు అదనపు బలమయ్యారు ఈ స్త్రీమూర్తులు. ఇక మరో వ్యక్తి, ఒకవైపు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కష్టకాలంలో వైఎస్ఆర్సీపీని నిలబెట్టారు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే నడవాలి అంటే డబ్బులు కావాల్సిందే. అలాంటి టైంలోనే భారతి పార్టీకి కావాల్సిన సామాగ్రిని సమకూర్చారు. ఇటు జగన్ లేడు, జైల్లో ఉండడమే కాకుండా కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో జగన్ సతీమణి వేల కోట్ల వ్యాపారాలను ఒంటి చేత్తో నడపాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఒకవైపు ఈడీ తమ ఆస్తులను అటాచ్ చేస్తుంటే కోర్టులతో పోరాటం చేశారు భారతి. తన పేరు మీద ఉన్న భారతీ సిమెంట్ నుంచి సాక్షి మీడియాతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పవర్ ప్రాజెక్టులను కూడా హ్యాండిల్ చేశారు భారతి.
అంతేకాదు జగన్ కు బెయిల్ రావడం కోసం ఆమె కోర్టుల చుట్టూ తిరిగారు. మరోవైపు పిల్లల చదువులు, పార్టీకి కావాల్సిన నిధులు, ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. భర్తలో భార్య సగం అంటారు, కానీ జగన్ జీవితంలో మాత్రం భారతి సగం కంటే ఎక్కువే అని చెప్పాలి. ఆమె ఎంత కష్టం అనుభవించినా మూడో మనిషికి కానీ బయటకు కానీ తెలియనివ్వలేదు. ఎంతో సింపుల్ గా ఉండే భారతి జగన్ కు భార్యగా రావడం అదృష్టం అనే చెప్పొచ్చు. ఇలా ఈ వైఎస్ త్రిమూర్తులు ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. వైఎస్ జగన్ ఫ్యాన్స్ ని ఈ న్యూస్ ఇప్పుడు అమితంగా ఆకర్షించడమే కాదు, వైరల్ గా కూడా మారిపోయింది. ఎంతటి మగాడైనా ఒక చిన్న పోలీస్ కేసు వస్తేనే అల్లాడిపోతాడు. అలాంటిది సిబిఐ నుండి రాజకీయ నాయకులు, అలాగే ప్రతిపక్షానికి సైతం సవాల్ విసిరారు ఈ స్త్రీమూర్తులు. మరి అసలు సిసలు జగన్ బలమేంటో ఇప్పుడు అందరికీ తెలిసింది కదా. తప్పకుండా ఈ ముగ్గురి కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి స్త్రీమూర్తే ఉందని గుర్తించండి. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నదానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2019 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా మహివి రాఘవ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిందే యాత్ర 2. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇక కొడుకు జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా జీవించేశారు. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం, వైఎస్ఆర్ సీఎం అవడం చూపిస్తారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్రను ఆపేయాలి అనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి బై ఎలక్షన్స్ లో గెలుస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగన్ పై సిబిఐ దాడులు జరుగుతాయి. జగన్ అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండడం వంటి సంఘటనలు జరుగుతాయి. చివరకు జగన్ పాదయాత్రను ఎలా చేశాడు, 2019లో జగన్ సీఎం ఎలా అయ్యాడు అనేది మిగిలిన కథ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెమీ బయోపిక్ గా వచ్చిన యాత్ర 2లో వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భాగోద్వేగాలను, అలాగే తన తండ్రి బాటలో నడవాలనే తన లక్ష్యాన్ని జగన్ ఎలా గ్రహించాడు, ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు సొంతంగా పార్టీ పెట్టి సమర్థవంతంగా ఆ పార్టీని నడిపించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు వంటి అంశాలు ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. మహివి రాఘవ దర్శకత్వం అద్భుతంగా ఉంది. అప్పటి ప్రతిపక్షం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలను ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోనియా, చంద్రబాబు సహా తన రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ 2019లో ఎలా అధికారంలోకి రాగలిగాడనే కాన్సెప్ట్ ను దర్శకుడు ఎంతో ఎమోషనల్ గా పొలిటికల్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం పెద్దలంతా ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన కోసం ఓ ప్రతిపక్ష నేత వస్తారు. ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే తనను కలవడానికి వచ్చినప్పుడు వీరిని పక్కన పెట్టి అతనితో మాట్లాడతారు వైఎస్. ఆ ఒక్క సీన్ తో వైఎస్ రాజశేఖర రెడ్డి రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు దర్శకుడు. తన వల్లే 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అనే విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ అధికారంలోకి రావడానికి ఏపీలో 30కి పైగా ఎంపీలను రాజశేఖర రెడ్డి గెలిపించి పంపించారనే విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరోవైపు రాజశేఖర రెడ్డి పేదల కోసం ఎంతో తాపత్రయపడేవాడనే విషయాన్ని కూడా పుట్టు చెవిటి ఆయన అమ్మాయికి ఆపరేషన్ చేయించి వినపడేలా చేయడం, మరోవైపు ఓ అంధుడు రాజశేఖర రెడ్డి చేసిన సాయాన్ని ప్రస్తావించడం వంటి అంశాలు ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎంత దూరమైనా పోవడం, మడమ తిప్పకపోవడం వంటి అంశాలు కూడా సామాన్య మానవుడికి కూడా కనెక్ట్ అవుతాయి. సినిమా ఎంతలా ఉందంటే న్యూట్రల్ ఓటర్ గాని ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ అభిమాని అవడంలో సంకోచమే లేదు. అలా వేరే పాత్రలతో జగన్ ఇమేజ్ ను అలా పెంచేశారంతే. అయితే దర్శకుడు ఎక్కడా కూడా యాత్ర 2 కల్పితం కాదు అని చెబుతూనే ఉన్నారు. డైరెక్ట్ గా ఇందులోని పాత్రలు, పాత్రదారులు అన్ని నిజాలే, కల్పితాలు కావు అన్నట్టుగా సినిమాలో చెప్పారు ఆయన. టైటిల్స్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూనే క్లైమాక్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సీన్స్ తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే కారులో ఎప్పుడూ ప్రయాణం చేయలేదట. ఇద్దరూ కలిసి ప్రయాణించింది అంతిమ యాత్రలోనే. ఈ విషయాన్ని కూడా దర్శకుడు ప్రస్తావించారు. ఇక సినిమాలోని డైలాగులు అయితే అద్భుతంగా ఉన్నాయి. కేంద్రంలోని పార్టీ భయపెట్టిన చంద్రబాబు తన బలగంతో కలిసినా కూడా వైఎస్ జగన్ సంకల్పాన్ని ఆపలేకపోయారు అనే డైలాగ్ ని కేవీపీ పాత్ర చెబుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవా కనిపించి మెప్పించడమే కాదు, ఆ పాత్రలో జీవించేశారు. చంద్రబాబు పాత్రలో మహేష్ ముంజ్రేకర్ కూడా తన పరిధి మేరకు నటించారు. ఇక స్క్రీన్ మీద కనిపించే ప్రతి యాక్టర్ తమ పరిధి వరకు బాగానే నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు మహివి రాఘవ ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడు. చరిత్రను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా,
కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలనే మాటలు జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తాయి. మొత్తానికి యాత్ర 2 ఓ పొలిటికల్ డ్రామా కాదు, నిజమైన ఓ ఎమోషనల్ డ్రామా. టెక్నికల్ గా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాని మరో బెట్టెక్కించాయి. ఇక పెంచల్ దాస్ పాడిన వైఎస్ఆర్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తోంది. మొత్తానికి పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ యాత్ర 2 జగన్ అభిమానులకు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకే కాదు, సామాన్య మానవులకు కూడా ఓ ఎమోషనల్ ఫీస్ట్ గా నిలుస్తోంది. ఓవరాల్ గా యాత్ర 2 చిత్రం వైసీపీ అభిమానులనే కాదు, ప్రతి ఒక్కరిని మెప్పిస్తోంది. మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.